హలో హాయ్ నమస్తే అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఒంట్లో నరకం లాంటి 100 డిగ్రీల జ్వరం ఉన్నా ఒంటింట్లోకి వెళ్ళక తప్పని పరిస్థితి ఆమెది. ఎందుకంటే బయట ఆకలితో పిల్లలు ఏడుస్తూ ఉంటారు. నడుము నొప్పితో ప్రాణం పోతున్నా నిలబడక తప్పదు. ఎందుకంటే పొద్దున్నే భర్త ఆఫీస్ టైం అయిపోతుంది. ఇంతలా తన రక్తాన్ని చెమటను కరిగిస్తూ రాత్రి అందరూ తిన్నాక మిగిలిపోయిన కూరతో ఒంటరిగా అన్నం తినే ఒక గృహిణి రోజంతా ఇంట్లోనే కూర్చొని తింటుంది. ఉద్యోగం లేదు కదా అనే సమాజం అనే ఒక్క మాట ఆమె గుండెను ఎంతలా గాయపరుస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఆమె బలహీనురాలు కాదు, టాలెంట్ లేనిది అంతకంటే కాదు. సమాజం తక్కువ అంచనా వేస్తున్నా మన కళ్ళ ముందే ఉంటూ మనం గుర్తించని ఒక అద్భుతమైన త్యాగమూర్తి ఆమె. చాలామంది అనుకుంటారు చదువుకోలేదు కాబట్టే, బయట లోకం తెలియదు కాబట్టే ఇంట్లో ఉండిపోయిందని. కానీ ఒకప్పుడు తాను కూడా ఎన్నో కలలు కన్నది. పెద్ద ఉద్యోగం చేయాలని, సమాజంలో తానేంటో నిరూపించుకోవాలని ఎన్నో డిగ్రీలు పీజీలు సాధించింది. కానీ ఒకరోజు తన కలలనన్నింటినీ, తన ఆశలనన్నింటినీ ఒక చిన్న బీరువాలో మూలకే పరిమితం చేసేసి కుటుంబం కోసం, పిల్లల భవిష్యత్తు కోసం సంతోషంగా ఒంటింట్లోకి సర్దేసుకుంది. అది ఆమె చేతకానితనం కాదు, టాలెంట్ లేకపోవడం అంతకంటే కాదు. కుటుంబం మీద ఆమెకున్న అపారమైన ప్రేమ, బాధ్యత. మరి అంతటి త్యాగం చేసిన ఇల్లాలు బలహీనురాలా? ఒక్కసారి గుండెల మీద చెయ్యి వేసుకుని ఆలోచించండి. ఏ పండగ వచ్చినా, ఏ శుభకార్యం వచ్చినా అందరూ ముస్తాబై నవ్వుతూ ఫోటోలు దిగుతుంటే ఆ ఇల్లాలు మాత్రం వంటింట్లో చెమటలు కక్కుతూ అందరి కోసం వండుతూనే ఉంటుంది. ఆ ఫోటోల్లో ఆమె ముఖం కనిపించదు. ఎందుకంటే ఆమెకు ముస్తాబయ్యే టైం ఉండదు. ప్రపంచంలో ఎంత పెద్ద ఉద్యోగానికైనా వారంలో ఒక్క రోజైనా సెలవు ఉంటుంది. కానీ ఏ రోజు సెలవు తీసుకోకుండా, ఆదివారం కూడా రెస్ట్ లేకుండా పండగ వస్తే ఇంకా ఎక్కువ కష్టపడే ఈ హౌస్ వైఫ్ శ్రమను మనం ఎందుకు అంత చులకనగా చూస్తున్నాం? కేవలం హౌస్ వైఫ్ అనే ఒక్క మాటతో ఆమె జీవితాన్ని ఎలా తీసిపారేస్తున్నాం? ఒక పెద్ద కంపెనీ నడవాలంటే వందల మంది స్టాఫ్ కావాలి. మేనేజర్, అకౌంటెంట్, షెఫ్, క్లీనర్, సెక్యూరిటీ, వీళ్ళందరికీ నెలకు లక్షల్లో జీతాలు ఇస్తారు. మరి ఏ డిగ్రీలు, క్వాలిఫికేషన్లు అడగకుండా ఒక ఇల్లాలు ఒంటరిగా వీటన్నింటినీ ఏ అలసట లేకుండా ఎలా మేనేజ్ చేస్తుంది? ఎప్పుడైనా ప్రాక్టికల్గా ఆలోచించారా? ఒకవేళ సమాజం అడుగుతున్నట్లు ఆమె చేసే పనులకు నెల జీతం కడితే మార్కెట్ రేటు ప్రకారం ఎంత ఇవ్వాలో తెలుసా? ఉదయం అందరికంటే ముందే లేచి అందరి రుచులకు తగ్గట్టు ఆకలిని తీర్చడానికి వండేటప్పుడు ఆమె ఒక 5 స్టార్ హోటల్ షెఫ్. నెల సంపాదన ఎంత తక్కువైనా ఇల్లు గడవడానికి రూపాయి దాచిపెట్టి బడ్జెట్ వేసేటప్పుడు ఆమె ఒక ఫైనాన్స్ మినిస్టర్. పిల్లలకు చదువుతో పాటు లోకజ్ఞానాన్ని, సంస్కారాన్ని నేర్పించేటప్పుడు ఆమె ఒక ప్రొఫెసర్. ఇంట్లో ఎవరికి ఒంట్లో బాగలేకపోయినా అర్ధరాత్రి అయినా నిద్ర లేకుండా కంటికి రెప్పలా చూసుకునే ఒక 24 గంటల కేర్ టేకర్ నర్స్. బయట వీటన్నింటినీ విడివిడిగా ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? వీటన్నింటినీ కలిపి ఒకే ఇల్లాలు తన సుఖాన్ని వదులుకొని మరీ చేస్తుంది. నిజంగా ఒకవేళ ఆమె చేసే త్యాగానికి, ఈ సేవలన్నింటికి మార్కెట్ రేట్ ప్రకారం నెల జీతం ఇవ్వాల్సి వస్తే ఈ ప్రపంచంలో ఏ కార్పొరేట్ కంపెనీ సీఈఓ జీతం కూడా సరిపోదు. ఈ భూమి మీదున్న ఏ కరెన్సీ ఆమె కష్టాన్ని కొనలేదు. హయ్యెస్ట్ పేమెంట్ ఇవ్వాల్సింది ఆ గృహిణికే. ఎందుకంటే ఆమె అమ్ముకున్నది తన సమయాన్ని కాదు, తన జీవితాన్ని, తన ఆశల్ని, తన కలల్ని. కానీ ఆమె మీ దగ్గర ఏ రోజు పైసా ఆశించలేదు. ఆమె ఆశించిందల్లా కేవలం ఒక చిన్న గుర్తింపు, కొంచెం గౌరవం మాత్రమే. కానీ మనం అది కూడా ఇవ్వలేకపోతున్నాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు బయట ప్రపంచంలోకి వెళ్ళి అంత ధైర్యంగా పోరాడుతున్నారు అంటే, 4 రాళ్ళు సంపాదిస్తున్నారు అంటే దానికి కారణం వెనక ఉండి ఇల్లు సర్దుతున్న ఇల్లాలు. మీ పర్సులో డబ్బులు లేనప్పుడు ఆ ఇల్లాలు కిచెన్ డబ్బాలో దాచిపెట్టిన ఆ 100 రూపాయలే మిమ్మల్ని ఎన్నోసార్లు కాపాడాయి. మీకు జ్వరం వచ్చినప్పుడు ఆమె నిద్రలేని రాత్రులే మీకు ప్రాణం పోశాయి. ఆమె రూపాయి సంపాదించకపోవచ్చు, కానీ ఆమె కష్టం లేకపోతే మీరు సంపాదించే సంపాదనకు ప్రశాంతత లేదు. ఆ ఇల్లాలు లేకపోతే అసలు ఆ ఇంటికి ఉనికే లేదు. మన పెద్దలు ఊరికే అనలేదు ఇంటికి దీపం ఇల్లాలు అని. ఒక దీపం ఇతరులకు వెలుగునివ్వడానికి తనను తాను ఎలా అయితే కరిగించుకుంటుందో, ఒక ఇల్లాలు కూడా తన ఆశలను, కలలను త్యాగం చేస్తూ కుటుంబం మొత్తానికి వెలుగునిస్తుంది. గృహిణిగా ఉండడం అనేది ఆమె చేతకానితనం కాదు, కుటుంబం కోసం ఆమె తీసుకున్న అత్యున్నతమైన నిర్ణయం. ఇంట్లో ఉండే ప్రతి మహిళ ఒక నిశ్శబ్ద విప్లవం, ఒక అదృశ్య శక్తి. ఇకనైనా మన ఆలోచనలను మారుద్దాం. గృహిణి అనే పదాన్ని తక్కువ చేసి మాట్లాడడం ఆపేద్దాం. ఈ వీడియో చూసిన వెంటనే మీ ఇంట్లో ఇల్లాలిని
నువ్వు చేస్తున్న దానికి థ్యాంక్స్, నువ్వు లేకపోతే మేము లేము అని ఒక్క మాట చెప్పండి. ఆమె కళ్ళలో వచ్చే ఆనంద భాష్పాల కంటే పెద్ద జీతం ఈ ప్రపంచంలో ఏదీ లేదు. దయచేసి ఇంట్లో ఉండే మహిళలను మనస్ఫూర్తిగా గౌరవించండి. నేను ఇలా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.